ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి ఇమాంబాయి చోట్కాన్ పని మీద వెళ్తుంటే అబ్దుల్ అతన్ని ఆపి ఒక ప్రదేశం పేరు చెప్పి ఆ ప్రదేశంలో పాముందని హెచ్చరించాడు. వెళుతున్నది పగటిపూటే కాబట్టి చోటేఖాన్ అతని మాటలు లక్ష్య పెట్టకుండా వెళ్ళాడు. కానీ చిత్రంగా అతను చెప్పిన ప్రదేశంలోనే పాము కనిపించింది. ఆ ఊరిలో అబ్బాస్ సేట్ అనే బీడీ వర్తకుడు ఒకడుండేవాడు. అతను ఒకసారి అబ్దుల్లాను ఎందుకు ఇలా భార్య బిడ్డలను వదిలి పిచ్చివాళ్ళ తిరుగుతున్నావు అని అడిగాడు. అందుకు అబ్దుల్లా నువ్వు తెలుసుకుంటావులే అన్నాడు. తెలుసుకునేదేముంది, ఇది నిజంగా పిచ్చే అన్నాడు. అబ్బాస్ సేట్ అబ్దుల్లా పిడికిలి బిగించి అందులో ఉన్నదేదో అబ్బాస్పై విసురుతున్నట్లు విసిరి నువ్వు అలాగే అయిపో అన్నాడు. అంతటితో అబ్బాస్ సేట్ భార్య బిడ్డలను అన్నింటినీ విడిచిపెట్టి పిచ్చివాడిలా వీధుల వెంబడి తిరగసాగాడు. అహ్మద్నగర్కు చెందిన 65-70 సంవత్సరాల అన్వర్ ఖాన్ కాజీ తేలికాకూట్లో ఉన్న మసీదును పునర్నిర్మించాలని సంకల్పించాడు. దానికి కావలసిన నిధుల కోసం అతను షిరిడీ వచ్చి బాబాను అభ్యర్థించాడు. 3-4 రోజుల తర్వాత ఒకనాడు బాబా మసీదు ఎదురుగానున్న రాతిపై కూర్చొని ఉన్నారు. ఇమాంబాయి చోటేఖాన్ కూడా అక్కడ ఉన్నారు. బాబా అన్వర్ ఖాన్తో ఆ మసీదు నుండి నీ నుండి కానీ ఇతరుల నుండి కానీ డబ్బు స్వీకరించొద్దు, తనకు కావలసిన సొమ్ము అదే సమకూర్చుకుంటుంది. మసీదులోని నెంబారు క్రింద 3 అడుగులు త్రవ్వితే నిధి లభిస్తుంది, దానితో మసీదు పునర్నిర్మాణం చేయి అని చెప్పారు. కాజీ అహ్మద్నగర్ వెళ్ళి నెంబారు వద్ద త్రవ్వితే నిధి లభించింది. ఆ డబ్బుతో మసీదును పునర్నిర్మించారు. తర్వాత అతను షిరిడీ వచ్చి తకియాలో కూర్చొని ఉన్న చోటేఖాను తదితరులతో ఆ విషయం అనేది చెప్పాడు. ఓం సాయిరామ్. ఒక మహమ్మదీయుడు నైజాం రాష్ట్రంలో వైజాపూర్ తాలూకాలో ఉన్న లాసూర్ గ్రామానికి చెందిన ఒక మహమ్మదీయుడు ఒకసారి షిరిడీ వచ్చాడు. అతను బాబాను దర్శించి తనకు అత్యవసరంగా 4,000 రూపాయలు కానీ 5,000 రూపాయలు కానీ కావాలని అభ్యర్థించాడు. బాబా అతడిని మర్రి చెట్టు కింద మల విసర్జన చేయమని, అప్పుడు అతనికి నాణాలు నిండి ఉన్న బిందె ఒకటి దొరుకుతుందని చెప్పారు. మరుసటి రోజు ఉదయం అతను మల విసర్జన చేశాక శుభ్రం చేసేందుకు లేచి 4 అడుగులు వేయగా అతని కాలికి బరువైన బిందె తగిలింది. దాని నుండి నాణేలున్నాయి. అది చాలా బరువుగా ఉన్నందువల్ల అతను దాన్ని లేపలేకపోయాడు. దాంతో అతను చావడిలో ఉన్న బాబా దగ్గరికి వచ్చారు. మరొకరిని తోడు తీసుకొని వెళ్ళమని చెప్పారు. ఆ బిందెను